నీట్ పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 3న నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ఈ కొత్త తేదీని ప్రతిపాదించగా సర్వోన్నత న్యాయస్థానం ఒకే చెప్పింది. ఒకే షిఫ్ట్లో పరీక్షను ముగించాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఈబీ అభ్యర్థన మేరకు పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 15 నుంచి మార్చుకునేందుకు వీలు కల్పించింది. వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే నీట్కు సంబంధించి ఇటీవల సుప్రీంలో విచారణ జరిగింది. పరీక్షను 2 షిఫ్ట్లలో నిర్వహించడానికి నిరాకరించింది. దానివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని, సురక్షితమైన పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలని సూచించింది. 2 ప్రశ్నపత్రాలు ఎప్పటికీ ఒకే విధమైన కాఠిన్య లేదా సులభ స్థాయిని కలిగి ఉండవని అభిప్రాయపడింది. పోటీ తీవ్రత దృష్ట్యా ప్రతి మార్కులు ర్యాంకు నిర్ధారణలో అత్యంత కీలకమైనని తెలిపింది. నార్మలైజేషన్ విధానాన్ని కొన్ని ప్రత్యేక కేసులు మాత్రమే అనుసరించాలని, ప్రతి ఏడాది నిర్వహించుకునే పరీక్షకు అది సరికాదని ధర్మాసనం పేర్కొంది. నీట్ పీజీ 2025ని 2 షిఫ్ట్లలో నిర్వహిస్తారంటూ వెలువడిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పులిచ్చింది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున దేశమంతటికీ ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించడం కష్టం కాబోదని చెబుతూ అధికారుల అభ్యంతరాల్ని తోసిపుచ్చింది. పరీక్ష నిర్వహణకు ఇంకా 2 వారాలకు పైగా సమయం ఉన్నందున సురక్షితమైన పరీక్ష కేంద్రాల ఎంపిక కష్టమేమీ కాదని స్పష్టం చేసింది. ఏర్పాట్లకు సమయం సరిపోదని అధికారులు భావిస్తే పరీక్ష తేదీని పొడిగించుకునే స్వేచ్ఛనిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తేదీ మార్పు చోటు చేసుకుంది.